బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఎలక్షన్స్ వేళ తమిళనాడులో భారీ పేలుళ్లు సంభవించాయి. అక్కడ ఎలక్షన్స్ జరుగుతున్న తరుణం ఇప్పుడు. దురదృష్టవశాత్తు ఈ ఘటనలో ఇప్పటికీ 20 మంది మృతి చెందినట్టుగా తెలుస్తోంది. తమిళనాడులోని భారీ పేలుళ్లు చోటు చేసుకున్నాయి. విరుదునగర్ సమీపంలోని కట్టనారపట్టులో ఘోరం జరిగింది. వనజ క్రాకర్స్ ఫ్యాక్టరీలో పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో 20 మంది మృతి చెందారు. 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వాళ్ళ పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. పేలుడు ధాటికి 5 గదులు ధ్వంసమయ్యాయి. చుట్టుపక్కల భవనాలు నేలమట్టం అవ్వడం జరిగింది. పేలుళ్ల కారణంగా ఆ పరిసరాల్లో తీవ్ర ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. గాయపడిన వారిని విరుదునగర్ ప్రభుత్వ హాస్పిటల్కి తరలించి చికిత్స అందించడం జరుగుతోంది. జనరల్గా క్రాకర్స్ ఫ్యాక్టరీకి ఆదివారం సెలవు ఉంటుంది. ఎన్నికల కారణంగా రాత్రింబవళ్లు కూడా అక్కడ పనులు కొనసాగుతూ ఉన్నాయి. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో 50 మంది కార్మికులు ఉన్నారు. 5 ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలని ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉంది. పేలుళ్ల ధాటికి మంటలు ఎగిసిపడుతూ ఉన్నాయి. అక్కడ ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో భౌతికాయాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఒక చోట కాలు, ఒక చోట చేయి, ఇంకొన్ని చోట్ల ముండం. ఈ పేలుడు ధాటికి భౌతికాయాలు ఒక చోట కాకుండా మొత్తం చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందంటూ మాట్లాడుకుంటున్న సందర్భం ఒకసారికి ఈ ఘటన సంచలనంగా మారింది. ఆదివారం ఏదో 4 డబ్బులు వస్తాయి కదా, కొంచెం ఎక్స్ట్రా కష్టపడితే అని చెప్పి అక్కడికి చేరుకున్నారు. పూట గడవడం కోసం అక్కడికి చేరుకున్నారు. కానీ ఈ ఘటన ఒక్కసారిగా కుటుంబంలో పెను విషాదాన్ని నింపింది. దీనికి సంబంధించి ఆ విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ఆ డిస్టర్బింగ్ కాంటెంట్. వీడియో డిస్క్రిప్షన్ ఈస్ హైలీ అడ్వైస్డ్. దీనికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి సురేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సురేష్, అసలు ఏంటి ఈ ఘటనకు సంబంధించి ప్రధాన కారణం ఏంటి, ఏమని తెలుస్తోంది? బాణాసంచాకు సంబంధించిన ఆ ఫ్యాక్టరీలో పేలుళ్లు జరిగాయనేది వినిపిస్తున్నమాట. కారణం ఏంటి? సచిన్, ఏదైతే తమిళనాడు రాష్ట్రంలో ఇవాళ ఈ జరిగినటువంటి ఘోర అగ్ని ప్రమాదం అన్నది మాత్రం దాదాపు 19 మంది కార్మికులు మృతి చెందినటువంటి పరిస్థితి నెలకొందని చెప్పాలి. ఏదైతే తమిళనాడు విరుదునగర్ సమీపంలో ఉన్నటువంటి కట్టనార్పట్టిలో ఈ యొక్క సంఘటన చోటు చేసుకుంది. ఈ కట్టనార్పట్టి సమీపంలోనే వనజ బాణసంచ తయారీ కేంద్రం ఉంది. ఈ దాదాపు ఇవాళ 50 మంది కార్మికులు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏదైతే ఇవాళ సండే అయినప్పటికీ కూడా తమిళనాడు రాష్ట్రంలో మనం చూస్తున్న ఎలక్షన్ నడుస్తున్నటువంటి నేపథ్యంలో అపాకిల గిరాకీ ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇవాళ కూడా ఈ తయారీ కేంద్రాన్ని నడిపినట్టుగా తెలుస్తుంది. అయితే ఒక్కసారిగా మంటలు ఏదో ఒక షార్ట్ సర్క్యూట్ జరిగినట్టుగా కూడా ఒక ప్రాథమిక సమాచారం మనకు అందుతుంది. అయితే దీనికి సంబంధించి ఏ రకంగా అగ్గి అక్కడ రాజుకుందన్నది మాత్రం పూర్తిగా దర్యాప్తులో తేలాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఈ యొక్క బాణసంచ తయారీ కేంద్రంలో దాదాపు 50 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీళ్ళలో ఇప్పటికే 19 మంది కూడా మృతి చెందినట్టుగా అధికారులు గుర్తించినటువంటి పరిస్థితి ఉంది. ఈ మృతి చెందినటువంటి వారి అంతా కూడా చల్లా చెదురుగా పడినటువంటి పరిస్థితి ఉంది. మిగిలినటువంటి కార్మికులంతా కూడా గాయాల పాలైనటువంటి పరిస్థితి ఉంది. వెంటనే అక్కడ చేరుకున్నటువంటి ఫైర్ సిబ్బంది కావచ్చు, ఇటు పోలీసులు వెంటనే సహాయ చర్యలు మాత్రం కొనసాగిస్తున్నారని చెప్పాలి. ఒక్కసారిగా ఈ మంటలు చెలరేగడం, అక్కడ ఉన్నటువంటి కార్మికులంతా కూడా ఎటు పోవాలో అర్థం కానటువంటి పరిస్థితి. ఏదైతే మొత్తం కూడా తయారీ కేంద్రంలో మొత్తం ఏదైతే పేలుడు సంబంధించినటువంటి పదార్థాలే ఉంటాయి కాబట్టి భారీ ఎత్తున కూడా ఈ యొక్క పేలుడు సంభవించినటువంటి పరిస్థితి ఉంది. మన విజువల్స్ లో కూడా చూడొచ్చు. ఆ యొక్క మంటలు చెలరేస్తున్నది కాదు, ఆ పొగ దట్టమైనటువంటి పొగలు ఎగసిపడుతున్నటువంటి పొగలో చూస్తేనే మనకు అర్థమవుతుంది ఏ మేరకు ఆ తయారీ కేంద్రంలో అక్కడ ముడి సరుకు ఉడింది. అంతటి ప్రమాదం చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇదంతా కూడా ఇవాళ సెలవు జనరల్గా అయితే ఆదివారం అంతమంది కార్మికులు కూడా పనిచేసేటువంటి పరిస్థితి ఉండదు. కేవలం ఎలక్షన్ సందర్భంగా ఈ టపాకుల సేల్స్ అనేది కూడా కొంత ఎక్కువ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ అంత తయారీ కార్మికులంతా కూడా ఇవాళ పనికి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ 50 మందిలో అనేక మంది కూడా భార్య భర్తలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. చిన్నపిల్లలు కూడా 2-3 చిన్నపిల్లలు కూడా ఉన్నట్టుగా కూడా కొంత సమాచారం అందుతుంది. పూర్తి స్థాయిలో మాత్రం అధికారులు అసలు ఏం జరిగిందన్నటువంటి కోణంలో మాత్రం దర్యాప్తు చేస్తున్నారు. ఈ పేలుడు దాటికి ఆ యొక్క బిల్డింగ్ కూడా కుప్పగొలినటువంటి పరిస్థితి ఉంది. కూడా మొత్తం కుప్పగొలినటువంటి పరిస్థితి ఉంది. చుట్టుపక్కల అంతా కూడా ఒక భయానక పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ అసలు ఎలా జరిగిందో అర్థం కానటువంటి దిక్కుతోచినటువంటి పరిస్థితి
ప్రజలు కూడా బెంబెలెత్తిపోయారని చెప్పాలి. అయితే ఆ ప్రాంతం అంతా కూడా ఆప్త నాదాలతో మారుమోగుతుందని చెప్పాలి. ఆ మృతి చెందినటువంటి 19 మంది ఎవరైతే మృతదేహాలు ఉన్నాయో వాటిని చూస్తుంటే కన్నీరు ఆగడం లేదంటూ కూడా స్థానికులతో బోరున విలపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అంతటి దారుణంగా కూడా చెల్లా చెదురుగా పడినటువంటి పరిస్థితి. అయితే గాయపడినటువంటి వారు కూడా తీవ్ర స్థాయిలో గాయాలైనట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే మంటల్లో చిక్కుకొని కొంతమంది బయటపడినటువంటి పరిస్థితి ఉంది. అయితే మొత్తం ఇంకా ఎంతమంది మృతి చెందారు, ఇంకా మృతుల సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉందా అన్నది మాత్రం పూర్తి స్థాయిలో ఈ యొక్క మంటలు అదుపు చేసి తర్వాత ఆ సహాయ చర్యలు మాత్రం పోలీసులు ఇటు పరిస్థితిని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి కాసేపట్లోనే అధికారికంగా కూడా ఎంతమంది గాయాలైనటువంటి వివరాలు కూడా తెలిసేటువంటి పరిస్థితి ఉంది. రైట్ సురేష్, ఒక్కసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఈ అంశానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు మీరు ఆర్టీవీ స్క్రీన్ మీద. తమిళనాడులో భారీ పేలుళ్లు చోటు చేసుకున్నాయి. విరుదునగర్ సమీపంలోని కట్టనార్పట్టిలో ఈ ఘోరం జరిగింది. వనజా క్రాకర్స్ ఫ్యాక్టరీలో పేలుళ్లు చోటు చేసుకున్నాయి. స్పాట్లో 20 మంది మృతి చెందినట్టుగా తెలుస్తోంది. 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వాళ్ళ పరిస్థితి సీరియస్గా ఉంది. పేలుడు ధాటికి 5 గదులు ధ్వంసమయ్యాయి. చుట్టుపక్కల భవనాలు నీలమట్టమయ్యాయి. పేలుళ్ల కారణంగా పరిసరాల్లో తీవ్ర నష్టం వాటినట్టుగా తెలుస్తోంది. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ఆర్ డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్ వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. ఒకసారి ఆ దృశ్యాలు చూద్దాం.